సార్ టాలీవుడ్ క్రికెట్లో మీరు కూడా వన్ ఆఫ్ ద సో క్రికెట్ బాగా ఆడతారు కాబట్టి సో అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ మీకు ఎప్పుడైనా బయోపిక్స్ చేయాలనిపించిందా ఒక క్రికెట్ ప్లేయర్ బయోపిక్ ఈ పలానా ఈ బయోపిక్ చేస్తే బాగుంటుంది అని మీకు ఎప్పుడైనా అనిపించిందా ఒక ఇప్పుడున్న మన ఈ క్రికెట్ టీంలో మీరు ఎవరికి బాగా సూట్ అవుతారు నేను కొంచెం ఫ్యూచర్స్ చాలా దగ్గరగా ఉంటాయి వీళ్ళ బయోపిక్ తీస్తే బాగుంటుంది సో అలాగా అది నేను ఎలా చెప్పగలను మీరే చెప్పాలి బట్ యా క్రికెట్ ఈ మధ్య అందరం బాగా ఆడుతున్నాం అండి అండ్ చాలా సీరియస్గా తీసుకొని ఆడుతున్నాం అండ్ ఎస్పెషలీ సరదాగా ఆడదాం మొదలెట్టింది చాలా సీరియస్గా అయిపోయింది అది సో ఎంతవరకు వెళ్ళిపోయిందంటే ఆల్మోస్ట్ ఇది కూడా బెండ్ అవ్వట్లేదు తగిలింది మన మ్యాచ్లో సో అంత ఆ రేంజ్కి సీరియస్నెస్కి వెళ్ళిపోయింది బట్ యా తెలియకుండా ఒక మంచి ఇంకో చిన్న నావిగేషన్ అందరికీ సో బయోపిక్ అంటే క్రికెట్ మీద ఐ థింక్ కష్టం అండ్ అంటే ఒక్కరి పేరు చెప్పలేను బట్ ఐ థింక్ మీరే చెప్పాలి ఎవరు సూట్ అవుతుందని బట్ ఐ థింక్ రైడు గారి మీద కూడా తీయచ్చని నా ఫీలింగ్ బట్ రైడు గారి మీద మంచి బయోపిక్ తీయచ్చు ఆయన మన తెలుగు ఇది అతను సో ఆయన మీద సో ఆయన అగ్రెషన్ దాని గురించి ఆయనకి ఒక మంచి స్టోరీ విన్నాను ఆయన గురించి సో దాని మీద తీయచ్చాము దట్స్ వాట్ ఐ ఫీల్ అది గారు షణ్ముఖం అంటే ఇది డెవోషనల్ టచ్ అంటున్నారు కదా ఈ మధ్య వస్తున్న సినిమాలు అన్నీ కూడా కొద్దిగా డెవోషనల్ టచ్ వస్తున్నాయి అంటే ఆ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటి దీంట్లో ఉన్న స్పెషలైజేషన్ ఏంటి అంటే డివోషనల్ టచ్ ఉంటుందండి బట్ సినిమా మొత్తం డివోషనల్ కాదు ఇది ఒక క్రైమ్ నడుస్తూ ఉంటుంది సినిమాలో సో కంప్లీట్ ఫిలిం ఇస్ నాట్ అంటే డివోషనల్ టచ్ ఉంటుంది బట్ అది అంతవరకే ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందో 25 minutes ఒక క్లైమాక్స్ అలానే ఫిలిం బిగినింగ్ పోర్షన్స్ అంతే తప్ప కంప్లీట్గా ఒక ఇన్వెస్టిగేషన్ మీద నడుస్తూ ఉంటుంది ఫిలిం ఒక సిరీస్ ఆఫ్ మర్డర్స్ మీద నడుస్తూ ఉంటుంది అందుకంటే నేను రివీల్ చేయాలనుకోవట్లేదు సో బట్ ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో దాన్ని ఫైనల్గా వచ్చేసరికి ఒక చిన్న దీనికి టచ్ అవుతుంది ఈ డివోషనల్ యాంగిల్లో టచ్ అవుతుంది యాక్చువల్లీ చెప్పాలంటే రవి బసూర్ అంటే ఇప్పుడు మొత్తం పెద్ద సినిమాలకే ఇప్పుడు నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ ఆ సినిమా కూడా ఆయన మ్యూజిక్ చేస్తున్నారు సలార్ 2 మొత్తం ఇవి ఉన్నాయి కదా సో అంత బిజీగా ఉండి కూడా ఈ సినిమాకి ఇచ్చారంటే ఆ మ్యూజిక్ ఏ విధంగా వచ్చింది అనుకుంటున్నారు ఏంటి అసలుకి ఆయనకి మంచి ర్యాప్ అండి ఈయనకి సో వెరీ హ్యాపీ దట్ హీ బ్రాట్ హిమ్ ఇన్ ఆల్రెడీ లవ్ సాంగ్ చూశారు మీరు బ్యూటిఫుల్ సాంగ్ మంచి చంద్రకళ సాంగ్కి మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ యా ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సో క్లైమాక్స్ రీల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాను ఒక మంచి అంటే ఒక చిన్న ట్రాన్స్లోకి వెళ్తాం అంత మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఆయన లాస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ వెరీ హ్యాపీ దట్ హీస్ వర్కింగ్ అండ్ నాతోనే కాదు ఎస్పెషల్లీ ఇప్పుడు నా కజిన్తో కూడా నా బాబాయ్ కొడుకు సినిమా కూడా సుబ్రహ్మణ్య అని చెప్పి తను ఒక సినిమా చేస్తున్నాడు తను కూడా రవి బసూరే చేస్తున్నాడు సో హ్యాపీ దట్ మా ఫ్యామిలీకి టూ మూవీస్కి తనే మ్యూజిక్ చేయడం అనేది చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది ఈ మధ్య అంటే ఆది సాయి కుమార్ గారికి సాయి కుమార్ ఆ కాంబినేషన్ రావటం లేదు అసలుకి మొన్నే ఒక స్క్రిప్ట్ విన్నామండి సో దే వాంటెడ్ డాడ్ టు ప్లే వన్ రోల్ సో అది ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది సో ఇయర్ మంచి గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఇయర్ మళ్ళీ కొంచెం బిజీ అయ్యాను లాస్ట్ 1.5 year నుంచి కొంచెం స్క్రిప్ట్స్ అన్ని చూస్ చేసుకుంటూ కరెక్ట్గా ప్రాపర్గా సో ఇయర్ మళ్ళీ కూడా మంచి ఫిల్మ్స్ చేస్తున్నాను సో నేను డాడ్ కూడా త్వరలోనే ఎందుకంటే డాడ్ కూడా ఇప్పుడు అన్నీ కూడా ఆయన చేసేవన్నీ కూడా మంచి సూపర్ హిట్లు అవుతున్నాయి సంక్రాంతికి వస్తున్నాను లక్కీ భాస్కర్ కానీ ఆయన ఇప్పుడు ఒక లక్కీ ఇదైపోయింది సో నేను డాడ్ కూడా త్వరలోనే చేస్తున్నాం అండి అండ్ తప్పకుండా డీటెయిల్స్ అన్ని త్వరలో అనౌన్స్ చేస్తాను యాక్చువల్ చెప్పాలంటే డాడీ చాలా ఫాస్ట్గా మూవీస్ చేస్తున్నారు అండ్ ఫాస్ట్ ఉన్నారు మీరు చాలా స్లో ఉన్నారు ఎందుకని నేనే యాక్చువల్లీ నన్నే అందరూ లాస్ట్ కోవిడ్ తర్వాత 4-5 ఫిల్మ్స్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యేసరికి చాలా ఫాస్ట్గా సినిమా చేస్తున్నారు అనేది అంటున్నారు సో ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చిందండి సో బట్ 100% మంచి బ్రేక్ రావాలి ఐ హోప్ 2025 విల్ స్టార్ట్ విత్ షణ్ముఖ అండ్ ఫాలోయింగ్ అప్ కూడా మంచి ఫిల్మ్స్ ఉన్నాయి సో అది దాని గురించి కూడా తర్వాత మాట్లాడదాం ఓకే సో హాయ్ అండి సో లైక్ పోలీస్ క్యారెక్టర్స్కి పెట్టింది పేరు నాన్నగారు సో ఇందులో కూడా మీ క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్ అని అన్నారు సో ఈ సినిమా మీద మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే వాట్ యూ విల్ సే ఇన్ వన్ లైన్ 100% ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందండి అండ్ యా ఇందాక మీరు చెప్పినట్టు ఇందాక అందరూ అనుకున్నట్టు తను మంచి స్క్రీన్ ప్లే సో నెక్స్ట్ ఏంటి అనేది ఒక చిన్న ఇది ఉంటుంది అండ్ ఒక థ్రిల్లర్ కావాల్సిన ఒక స్క్రీన్ ప్లే ఇందులో టైట్గా ఉంటుంది అండ్ అలానే చిన్న డివోషనల్ టచ్ ఒక చిన్న క్యూట్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది నాకు అవి మంచిగా సో తప్పకుండా వచ్చి చూసిన వాళ్ళు మాత్రం డిసప్పాయింట్ అవ్వరు అండ్ పోలీస్ రోల్స్ డాడీ ఆబ్వియస్లీ ఆయన స్టైల్ వేరు ఆయనది కొంచెం అగ్రెసివ్గా డిఫరెంట్గా ఉంటుంది
సో నా ఇక్కడ నాది వచ్చి డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సో నేను ఎప్పుడు డాడీని ఇమిటేట్ చేయాలనుకోలేదు. అంతే ఎందుకో తెలీదు ఈ మధ్య వరుసగా 2-3 సినిమాలు మళ్ళీ పోలీస్ క్యారెక్టర్స్ నాకు వచ్చాయి. సో ఇదొకటి, ఇప్పుడు నెక్స్ట్ ఒకటి జరుగుతుంది ఎస్ఐ యుగంధర్ అని. సో అది కూడా పోలీసు. సో తెలియకుండా నేను కూడా డాడీలో 2-3-4-5 క్యారెక్టర్స్ పోలీస్ క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నానేమో. సో బ్రేక్ తీసుకోవాలి పోలీస్ రోల్స్ నుంచి. అండ్ అంటే ఆ పోస్టర్ చూసుకుంటే కొంచెం కార్తికేయ ఆ ఫ్లేవర్ కొంచెం అనిపిస్తుంది అనమాట. సో నిఖిల్ గారికి చూసుకుంటే కార్తికేయతో 100 crores ఎంటర్ అయ్యారు అండ్ టర్న్ కూడా అక్కడి నుండి తిరిగింది. అండ్ ఈ మూవీతో మీకు కూడా అలా 100 crores వెళ్ళే అవకాశం ఉందా, టర్న్ తిరిగేది? లేదండి, మంచి థియేటర్కల్గా కొంచెం బాగా మంచిగా హిట్ అవుతే చాలు అండ్ మంచి పేరు వస్తే బాగుంటుంది. ఎందుకంటే నిఖిల్ కూడా చూసాడు ఈ పోస్టర్ మొన్న. సో తను కూడా బాగుందని చెప్పాడు. హీ సా ఐ థింక్. సో తను కూడా ఇది బాగుంది, నాకు మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఫిలిం మీద, పోస్టర్ చాలా బాగుందని చెప్పాడు. అండ్ సో తప్పకుండా ఒక మంచి ఫిలిం చేస్తే ప్రేక్షకులు తీసుకెళ్తారు. అండ్ రెవెన్యూ అనేది మన చేతిలో లేదండి. అండ్ 100% నాకు ఒక మంచి కంబ్యాక్ వస్తే మోర్ దెన్ ఇనఫ్. సో ఈ నంబర్స్ గురించి పెద్దగా లేదు, బట్ జస్ట్ ఒక కంబ్యాక్ వచ్చి డీసెంట్ మంచి ఫిలిం అయితే హ్యాపీ. ఆది గారు ఏంటంటే అంటే ఎలాంటి స్టోరీ విన్నా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి వింటారు, కొంచెం లేట్గా వచ్చిన మంచి కంటెంట్తో వస్తారైతే విన్నాం. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ నుండి చూసేటప్పుడు మీకు మొత్తం ఓవరాల్ స్క్రిప్ట్లో ఈ పాయింట్ బాగుంది, ఇది బాగా కనెక్ట్ అవుద్ది అనేది ఏది ఉందా? 100% స్క్రిప్ట్, మంచి స్క్రిప్ట్ అండి, మంచి టైట్ ఎంగేజింగ్ స్టోరీ. అండ్ నాకు ఏం నచ్చిందంటే ఇతను క్లారిటీ అండ్ షార్ట్ డివిజన్ ముందే చేసుకొని ప్రాపర్గా అండ్ మంచి హోంవర్క్ చేసి ఒక ఎండింగ్ ఏంటి సో ఎండింగ్ విత్ గాడ్. సో షణ్ముఖుడు మీద ఎండ్ అవ్వడం, బిగినింగ్ కూడా దాని మీద ఉండడం. సో తప్పకుండా అందరికీ నచ్చుతుందని నమ్మకం ఉందండి. థ్యాంక్ యూ. అండ్ అంటే రీ రిలీజ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది ఈ మధ్యన, రీ రిలీజ్ మూవీస్. సో మీది ఎక్కువగా అందరు అమ్మాయిలకి బాగా ఇష్టమైన మూవీ ప్రేమ కావాలి. సో రీ రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? మొన్న అయిందండి. సో మంచి రెస్పాన్స్ వచ్చింది రీసెంట్గా. లాస్ట్ ఇప్పుడు గుర్తు 2-3 months బ్యాక్ అయింది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ February 14th రిలీజ్ ఏమని అడిగారు, వ్యాలంటైన్స్ డే రోజు. వద్దులేండి అప్పుడే, మళ్ళీ నార్మల్ ఫిల్మ్ నా చేసిన మూవీస్ రిలీజ్ చేసుకుంటాను అనుకున్నాను. సో రీ రిలీజ్ అనేది బట్ ఇట్స్ అ ట్రెండ్ అండ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ ఎంజాయింగ్. దట్స్ అ గుడ్ థింగ్ అండి. హాయ్ అండి. ఒకప్పుడేమొచ్చి లవర్ బాయ్గా వచ్చి సుకుమారుడుగా వచ్చి అందరినీ బాగా గర్ల్స్ అందరినీ బాగా ఇంప్రెస్ చేశారు. సో నా యు ఆర్ కమింగ్ విత్ అ థ్రిల్లర్ జోనర్. ఐ థింక్ యువర్ నెక్స్ట్ మూవీ కూడా ఒక థ్రిల్లర్ జోనర్తోనే రాబోతున్నారు. తెలియకుండా షణ్ముఖ శంబాల రెండు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో షణ్ముఖ ఇస్ ఇది ఒక డివోషనల్, అది శంబాల ఇస్ అదొక 1980s బ్యాక్డ్రాప్లో ఒక హారర్ ఎలిమెంట్. అది కూడా త్వరలో తన టీజర్ కూడా రిలీజ్ అయిపోతున్నాం. సో అది ఒకటి జరుగుతుంది. సో అంటే బేసికల్గా నేను అడగాలనుకుంది ఏంటి అని అంటే లైక్ లైక్ యూఆర్ చేంజింగ్ ద జోనర్. సో జానర్ చేంజ్ చేస్తున్నారు కదా, ఇస్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ టు చేంజ్ ద జానర్? అంటే బికాజ్ మిమ్మల్ని అలా చూసి సడన్గా దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్లో చూసేసరికి కొంచెం తీసుకోవడానికి కష్టంగా ఉంది. బట్ స్టిల్ ఈజ్ దర్ ఎనీ పర్టికులర్ రీజన్ లైక్ జానర్స్ చేంజ్ చేయడానికి? అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ 2 ఫిల్మ్స్ నాకు తీసుకుంటే అండి, ప్రేమ కావాలి, లవ్లీ, 2 లవ్ స్టోరీస్, 2 మంచి హిట్స్ అయ్యాయి. బట్ తర్వాత అందరూ కూడా నన్ను సజెస్ట్ చేసింది ఏంటంటే మంచి ఇంకో లవ్ స్టోరీ చేస్తే బాగుంటుంది కదా, మళ్ళీ ఎందుకు సేఫ్గా అని. బట్ నేను ఐ చూస్ సుకుమారుడులో చిన్న నెగిటివ్ రోల్ ఉంటుంది. బట్ దట్ వాజ్ ఆ టైంలోనే రిస్క్ తీసుకున్నాను. నేను సుకుమారుడు చేశాను అప్పట్లో, అండ్ గాలిపటం చేశాను. గాలిపటంలో కూడా లవ్ స్టోరీలో చిన్న ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ డిసాటిస్ఫాక్షన్ మీద ఉంటుంది ఆ సినిమా. సో అప్పటి నుంచి కూడా ఎక్స్పెరిమెంట్స్ చేశాను. అండ్ బట్ నాకు సుకుమారుడు కొంచెం ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేదు. అది అవ్వకపోయేసరికి మళ్ళీ నేను సేఫ్ గేమ్ ఆడాల్సి వచ్చింది. సో దానివల్ల మళ్ళీ కమర్షియల్గా చేయడము, రఫ్ అన్న ఒక ఫిలిం, అవన్నీ థియేటర్కల్లో బాగా పే చేసాయి అప్పట్లో. ఈవెన్ చుట్టాలపై కూడా థియేటర్కల్లో బాగా పే చేసింది. బట్ ఏంటంటే నాకు ఒక ప్రేమ కావలికి వచ్చినంత నేమ్ రాలేకపోయింది. సో ఐ హోప్ ఇయర్ నేను చేసే ఫిలిమ్స్ షణ్ముఖ కానీ, శంబాలా కానీ అండ్ ఎస్ఐ యుగంధర్ కానీ మంచి పేరు వచ్చి యాక్టర్గా కూడా ఐఎమ్ ట్రైంగ్ టు ఇంప్రూవ్ అండి. అండ్ ఆబ్వియస్లీ ఎన్ని ఫిలిమ్స్ చేసినా మనకి ఇంకా చేయాలనిపిస్తుంది. అండ్ ఇంకా నాకు ఐ థింక్ నాలో ఇంకా ఐ కెన్ బీ బెటర్ యాక్టర్, ఇంకా బాగా చేయొచ్చు అనే ఫీలింగ్ ఇంకా ఉంది. సో ఐ థింక్ ఇయర్ 100% బాగా చేసి మంచి సినిమాలతో మీ ముందుకు వస్తాను. అండ్ హోప్ఫుల్లీ అందుకే ఎక్స్పెరిమెంట్స్ చేయడం అండ్ యాక్టర్గా కొత్త రోల్స్ చేస్తే చాలా అమేజింగ్గా అనిపిస్తుంది. అండ్ ఆబ్వియస్లీ ఇలాంటి మంచి కోస్టర్స్తో చేయడం కూడా ఒక ఛాలెంజ్. అండ్ సో థ్యాంక్ యూ సార్. అది సార్, సో ఈ సినిమా ఒప్పుకోవడానికి ఏ పాయింట్లో మీరు ఈ సినిమా ఒప్పుకున్నారు? మీరు
ఏ పాయింట్ అంటే స్క్రిప్ట్ ఒక డిఫరెంట్ స్క్రిప్ట్. మీకు నచ్చిన పాయింట్ సార్? నచ్చిన పాయింట్ స్క్రీన్ ప్లే అండి. స్క్రీన్ ప్లే అండ్ డివోషనల్ టచ్ ఉంది. అండ్ ఆబ్వియస్లీ అందరికీ దాన్ని ఏమంటాం, తను పెట్టిన మంచి క్లారిటీతో నాకు స్క్రిప్ట్ చెప్పారు అండ్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆబ్వియస్లీ ఎక్కడా కూడా కాస్టింగ్ విషయంలో కానీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్లో కానీ ఎక్కడ కూడా వెనకాడకుండా ఈ సినిమా నిర్మించారండి. సో మెయిన్గా ఏంటంటే కథ బాగున్నా ప్రొడక్షన్ వాల్యూస్ బాగాలేకపోతే మళ్ళీ సినిమా వర్కౌట్ అవ్వదు. సో దానికి తగ్గట్టు ఆ సినిమాకి ఎంత కావాలో అంత పెట్టే ప్రొడ్యూసర్ కూడా కావాలి. సో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆయన అవడం వల్ల సో ఇట్స్ ఈజీ జాబ్, చాలా ఈజీ అయిపోయింది. సార్ మీరు డాన్సర్ కదా, మళ్ళీ డాన్స్కి స్కోప్ ఉందా ఈ మూవీలో? లేదండి. సో మా డాడీ కూడా తిడుతున్నారు నన్ను, అసలు డాన్స్ వేయట్లేదు ఏంటి సార్. బాగా డాన్స్ చేస్తారు కదా మళ్ళీ మూవీలో. స్టోరీ బేస్డ్ ఫిలిం కాబట్టి ఇందులో డ్యాన్స్ లేదు. అండ్ నెక్స్ట్ మూవీ ఒక ఫిలింకి బీమ్స్ గారు మ్యూజిక్ చేస్తున్నారు. సో అందులో మంచి 5 సాంగ్స్ ఉన్నాయి. సో దాంట్లో 100% డ్యాన్స్ చాలా రోజుల తర్వాత సో తగ్గి కొంచెం చేస్తాను. సో త్వరలో సాంగ్స్ కూడా ఉంటాయి. సో ఈ సినిమాలో ఇట్స్ కంప్లీట్లీ స్టోరీ బేస్డ్ ఫిలిం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇప్పుడు షణ్ముఖ టీజర్ అది పోస్టర్ చూసి డిజైన్ చూస్తుంటే సంథింగ్ ట్రెజర్ హంట్లా కనబడుతుంది. సో డివోషనల్ బేస్ అయినా సరే. సో ఆల్రెడీ ఇట్లాంటి మూవీస్ సుబ్రహ్మణ్యపురం కానీ కార్తికేయ కానీ ఆల్రెడీ బెంచ్ మార్క్ చేసినాయి ఆడియన్స్లో. ఆల్రెడీ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, ఏ మూవీస్నో అంతా కంపేర్ చేస్తారు. సో వాటిని మించి చేయాలంటే ఎటువంటి కాన్ఫిడెన్స్ చెప్పగలరు ఆడియన్స్కి మీరు ఎంగేజ్ చేయడానికి? 100% కంటెంట్ ఎంగేజింగ్గా ఉంటే జనం ఏ సినిమా అయినా చూస్తారండి. సో ఇదని ఫిక్స్ అవ్వరు. బేసిక్గా మనం ఫిక్స్ అవుతాం ఏదన్నా. బట్ ఐ థింక్ ఆడియన్స్ ఆర్ ఓపెన్. వాళ్ళు ఏ సినిమా వాళ్ళు ట్రైలర్ చూసి జడ్జ్ చేసేస్తున్నారు. సో వన్స్ ట్రైలర్ వచ్చిందంటే మీకే అర్థమైపోతుంది సినిమా ఏ జానర్లో ఉండబోతుందని. దాని తర్వాత 100% ఆడియన్స్ ఏంటంటే వాళ్ళు బాగుంది అంటే వాళ్ళే దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు. సో దట్స్ అ గుడ్ థింగ్. ఇప్పుడు టాలీవుడ్లో అన్ని చాలా చిన్న ఫిలిమ్స్ పే చేసినా కూడా మౌత్ టాక్ మీదే వెళ్తుంది మోర్ దెన్ ఇది. సో సినిమా బాగుంది, కంటెంట్ బాగుంది అంటే అది ఏ ఫిలిం అయినా ఏ హీరో ఏదైనా చూస్తున్నారండి జనం. అది మనం కొత్తగా ఏమీ చెప్పక్కర్లేదు. బట్ ఐ థింక్ హోప్ఫుల్లీ ఈ సినిమా కంటెంట్ నచ్చి జనాలే దీన్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆబ్వియస్లీ మీరు లేకుండా అసలు అవ్వదు. అండ్ మీరే దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మన సినిమా బాగుంటే మీరే లేపుతారు, అది తెలుసు అందరికీ. సినిమా బాగాలేకపోతే మీరే దాన్ని కిందకు తోసేస్తారు. సో అల్టిమేట్గా కంటెంట్ బాగుంటే ఆబ్వియస్లీ మీడియా అండ్ ప్రేక్షకులు అలాగే ముందుకు తీసుకెళ్తారు. యా, మీరు ఆల్రెడీ చెప్పారు బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేశాను కానీ కొంచెం బ్రేక్ రాలేదన్నారు. సో ఈ మూవీ ద్వారా రావడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? స్క్రిప్ట్లో కానీ డిస్కషన్ చేశారా బిఫోర్ షూటింగ్ వెళ్ళేటప్పుడు? చేంజెస్ ఉండాలి. కంప్లీట్గా మొత్తం అనుకునే వెళ్ళామండి ప్లాన్డ్గా. అది నేను ఫస్ట్ ఫిలిం నుంచి అండి. అది ఎప్పుడు నేను స్క్రిప్ట్స్ కేర్ తీసుకుంటాను, తీసుకోకుండా ఏమీ లేదు. సుకుమారుడు కానీ ఈవెన్ ప్యార్మే పడిపోయాను కానీ ప్రతిదీ కూడా నేను దగ్గర నుండి అన్నీ ఇన్వాల్వ్ అవుతాను. బట్ చాలామందికి అది తెలీదు. నేను ఏదో చేసేసి తక్కనే అలా కాదు. బట్ ఇట్స్ కేర్ తీసుకున్నాం కాబట్టే కాన్ఫిడెంట్గా ఉన్నాం అండ్ హ్యాపీ దట్ చేసే కంటెంట్ కూడా అన్నీ కూడా మంచి ఫిల్మ్స్ చేస్తున్నాం. ఆది గారు అంటే ఇందాక డైరెక్టర్ సార్ మాట్లాడుతూ హిందీలో మీ సినిమాలకి మంచి డిమాండ్ ఉంది, వ్యూస్ ఉన్నాయని అన్నారు. కరెక్ట్. ఎందుకంటే ఆల్రెడీ కొన్ని సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయినప్పుడు అండ్ హిందీలో కూడా యూట్యూబ్లో డిఫరెంట్ నేమ్స్తో ఇప్పుడు మీ సినిమాలు కూడా ఉంటే కొన్ని లవ్ కస్టడీ అని, ఆఖరి యుద్ధ్ అని ఇలా టైటిల్ పెట్టి రిలీజ్ చేస్తున్నప్పుడు వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఇక్కడ కొంచెం డిసప్పాయింట్ చేసి అక్కడ సక్సెస్ అవుతుంది కదా. సో దీన్ని ఎలా చూస్తారు మీరు? లక్కీగా ఏంటంటే నేను కొన్ని కమర్షియల్ ఫిలిమ్స్ చేయడం వల్ల, యాక్షన్ ఫిలిమ్స్ చేయడం వల్ల ఆ టైంలో నాకు అక్కడ తెలియకుండా, నాకే తెలియదు అది తెలియకుండా అక్కడ చూడడం మొదలెట్టారు దాన్ని. సో ఒక యాక్షన్ హీరోగా ఉండే అడ్వాంటేజ్ అదే అవుతుందేమో. కొంచెం యాక్షన్ వదలకూడదని డాడీ ఎప్పుడు చెప్పేవాళ్ళు. సో యాక్షన్గా ఉంది కాబట్టి యాక్షన్ మూవీస్ చేశాను కాబట్టి లక్కీగా అక్కడ నాకు ఒక మంచి ఇది క్రియేట్ అయింది. బట్ అదేమంటామంటే ఆబ్వియస్లీ మెయిన్ మార్కెట్ ఇస్ తెలుగు. ఆబ్వియస్లీ తెలుగులో కొట్టాలి, అదే నా అల్టిమేట్ ఎయిమ్. అండ్ సో ఇయర్ దానికే మెయిన్ ఇది. సో అందుకే టైం గ్యాప్ తీసుకొని సో బాగా ప్లాన్డ్గా ఒక 3-4 ఫిలిమ్స్ పైప్ లైన్లో ఉన్నాయండి. సో హోప్ఫుల్లీ ఇయర్ మంచి బ్రేక్ వస్తుందని మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ.